హాయ్ అండి, సమ్మర్లో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే మ్యాంగో కస్టర్డ్ని తయారు చేసుకుందామండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి పావు కప్పు చల్లని పాలను తీసుకొని 4 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకొని ఇదంతా పాలల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిపోయిన ఈ కస్టర్డ్ని తీసి పక్కకు పెట్టుకొని ఆల్రెడీ మనం స్టవ్ మీద పెట్టుకొని పాలని చక్కగా మరిగించుకోవాలి. 3/4 లీటర్ పాలని మీడియం ఫ్లేమ్లో మంచిగా మరిగించుకోవాలి. ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి, ఎందుకంటే మీగడ అనేది కట్టకుండా కంటిన్యూస్గా కలుపుకోవాలి. ఇలా మరిగే పాలల్లో ముందుగా కలుపుకున్న కస్టర్డ్ని వేసేసుకొని మళ్ళీ లంప్స్ అనేటివి లేకుండా నిదానంగా కలుపుకోవాలి. మంచిగా దగ్గరగా అయ్యే వరకు కలుపుకున్న తర్వాత 3/4 కప్పు షుగర్ని వేసుకొని షుగర్ అంతా కరిగే వరకు ఒక 2 మినిట్స్ పాటు మంచిగా ఉడికించుకుంటూ కలుపుకోవాలి. షుగర్ అంతా కరిగిపోతుంది కదండి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి మూత పెట్టుకొని ఒక 2 అవర్స్ పాటు చల్లార్చుకోవాలి. అది చల్లారే లోపల ఒక పెద్ద సైజు మ్యాంగోని తీసుకోవాలండి. నేను చూపించే సైజు మ్యాంగో అయితే కరెక్ట్గా సరిపోతుంది. కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇలా మ్యాంగోని అంతా తీసుకొని నీట్గా పీల్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక బ్లెండర్లో వేసేసి 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసేసుకొని మళ్ళీ ఈ మ్యాంగో ముక్కలన్నీ కూడా మెత్తటి ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ని తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మ్యాంగో ప్యూరీని కస్టర్డ్లో వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ కస్టర్డ్ అంతా తీసి మనం ఫ్రిడ్జ్లో చల్లగా ఒక 2-3 అవర్స్ పాటు పెట్టుకోవాలి. తర్వాత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని మ్యాంగో పీసెస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మ్యాంగో కస్టర్డ్ రెడీ అయిపోతుందండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.